కష్టమైపోయింది. అలాగే నేను గాలిలో పీల్చాలి కొంచెం 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు అంటే డే టు డే అలాగా గాలి బంధించి ఉండగలిగేటువంటి ఇది తీసుకొచ్చాను. అది ప్రాక్టీస్. ఇప్పుడు అంత ప్రాక్టీస్ పోయి చెప్తే మీరు తిరుగుడు ఇలా పోవడం ఒక దగ్గర స్టేబుల్గా ఉండగలిగితే బాగుండేది. నాకు అలా కుదరట్లేదు. ఈ పిల్లలు ఈ జన్మనంలో వీళ్ళు రావడం వీళ్ళందరూ ఈ సర్వీస్ చేయడంతో మొత్తం అంతా కూడా ఒక యూనిఫామ్గా ఈ ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఆ సిస్టమేటిక్ అంటే 600 ఏళ్ళు బతికిన ఆయన ఉన్నాడంటే నిజంగా 2000 సంవత్సరాలు బతికిన ఋషికేశ్ మహావతార్ బాబు గారు ఉన్నారు కదా. మహావతార్ ఋషికేశ్లో ఎవరో మాట్లాడుతున్నారు అన్నారు. ఉన్నారు. ఆయన అంటే ఆయన దైవ సాక్షాత్కారం అయింది ఆయనకి. మరి అంతే కదా. మరైతే పాదం పాడు వజ్ర సదృశ్యం అయిపోతుంది దెయ్యం. వజ్ర సదృశ్యం అంటే మనకి చావులేదు. ఆయన ఆయన స్వచ్ఛంద మరణమే తప్ప స్వయం ఆయనకి ఇది లేదు. అంత దీని కాదు. మరి బాబా సినిమాలో రజనీకాంత్ ఇప్పటికీ వెళ్తాడే ఆయన దగ్గరికి. మీరు వినే ఉంటారు, చదివారా విన్నారా? రజనీకాంత్ గురువు గారు ఆయన దగ్గరికి వెళ్తాడే. అంటే ఆయన కనిపించరు కానీ వాళ్ళ శిష్యులతో చేసి ఆయన కొన్నాళ్ళు ఇప్పుడు మోదీలకి ఆయన ఈ గోహల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ శిష్యులతో చేసుకుని ఆయన మైండ్ స్పాయిల్ వెళ్ళిపోతుంటాడు రజనీకాంత్. ఆయన ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి ఆయన. అందుకే రజనీకాంత్ అని రాజకీయాల్లో దిగలే. ఆయన దిగుంటే ఇప్పటికి ఎప్పుడు సీఎం అయ్యి ఉండేవాడు. ఇనామినేషన్ కూర్చోబెడతారు తీసుకొని వచ్చి రజనీకాంత్. అంత గొప్ప ఇప్పుడు తమిళనాడులో అయినట్టున్నాడు. తమిళనాడులో అదే కదా. కదా ఆధ్యాత్మికంగా ఎంతమందికో ఆయన డబ్బులు చేసి సర్వీస్ చేశాడు. తర్వాత ఆయన సంపాదించి చాలా మట్టుకు ఖర్చు పెట్టాడు. ఈ ఆధ్యాత్మిక వైద్యం ఎక్కువ. అందుకని అతను రాజకీయాలకు ఇస్తే ఈ పరిమాణ రాజకీయాలు దిగడం బీజేపీ ఎన్నోసార్లు అది నిలబెట్టాలని చూస్తుంది. ఆయన అంటాడు నా దారి రహదారి అంటాడు. ఆయన బాబా సినిమాలోనే చూపించాడు యానిమేషన్లో. నా పేరు బాబా నా దారి రహదారి అంటాడా. రండి వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. రోజు 6:30 సార్ మర్చిపోవద్దు. సూర్య నమస్కారాల్లో 12 ఉన్నాయండి. 12 నమస్కారాలకి 12 ఏమండి రేపు 6:30 మర్చిపోవద్దు. పార్కులో కలుద్దాం సార్. అక్కడ మనకి సూర్యుడు కూడా కనపడతాడు. వీటిలో ఇవి నేర్చుకుంటే ఇది ఒక ఎక్సర్సైజ్ 12 చక్కటి తీసుకోవచ్చు. 12లోనే మొత్తం మీకు అంత బాడీ ఎంత ఫిట్నెస్ వచ్చేస్తుందంటే రోజు ఒకరోజు కూర్చునేది చేసేది కాదు. రోజు ప్రాక్టీస్ చిన్న ముందు మైండ్స్ చిన్న ఉన్నాయి అవి నేర్చుకుంటే దాని మీద నా దగ్గర ఉంది పట్ట. మీరు దగ్గర కూడా ఉండడం గొట్టాలు ఉండడం కాదు సమయం చెప్తుంది. ముందు బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్ నేర్చుకోకుండా ఇప్పుడు పునాది లేకుండా గోడ కట్టి పడిపోతుంది. బేసిక్ అంటే సూర్య నమస్కారాలు బేసిక్. చాలా మంది ఇలా పెట్టారా ఏమవుతుందంటే ఈ కాళ్ళ చివర ఉండేటువంటి దీన్ని ఈ బాడీకి ఇక్కడ వరకు కూడా ఈ రక్త ప్రసరణ కావాలి. అందుకని ఎప్పుడైతే రక్త ప్రసరణ లేదో అప్పుడే పెరాలసిస్ వస్తుంది. పెరాలసిస్ రావడానికి కారణం ఏంటి? ఎక్కడ రక్త ప్రసరణ అవ్వదో, బ్లడ్ సర్క్యూట్ కాదో, ఇది మెయిన్. దీని క్లాక్ వైజ్ మళ్ళీ చూడండి మీరు నరాలు ఎలా అవుతాయి గట్టిగా ఇలా చేయండి. చూసారా ఇది తెలుస్తుంది. ఇది బేసిక్ తర్వాత అలాగే చేతులు కూడా రైట్ క్లాక్ వైజ్ మళ్ళీ ఒక 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తర్వాత ఇలా స్టిఫ్గా మళ్ళీ అది పెట్టిన తర్వాత అలాగే మళ్ళీ ఇటు ఇవన్నీ బేసిక్ మీరు పెడుతుంటే మీరు ఈ షోల్డర్స్ అవి ఫుల్ అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత వచ్చాక ఈ రెండు పెట్టి ఇది తప్ప ఇక్కడ వస్తుంది ట్రైన్ మామూలు ఉండదండి. ఇక్కడ ఇది బటర్ఫ్లై ఎక్కడ ఇది సీతారామ భజన్ అంటారు. బటర్ఫ్లై టక్ 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 అని చాలా పేరు. ఇది పట్టుకొని ఇక్కడ ఇది అంటే ఈ కాళ్ళలో కూడా అది కాళ్ళు అది కాళ్ళు కాళ్ళలో పెడతారు. చాలా పేరు వస్తుంది. ఇవన్నీ బేసిక్. ఈ బేసిక్స్ అన్నీ కూడా డైలీ చేస్తుంది. అప్పుడు అలా మీ బాడీ స్ట్రాంగ్ ఐరన్
విద్య పరిగెత్తడం. ఆయన చెప్పారంటే డ్రింక్ ది సాలిడ్స్, ఈట్ డ్రింక్స్, డ్రింక్ ది సాలిడ్స్ అన్నారు. చివరి చిన్నమాట 32 సార్లు అవ్వాలి అన్నాం, అంతేగాని ఎక్కడే మీద కూడా 32 పళ్ళకి 32 సార్లు అవ్వాలి. దేవుడికి పళ్ళు లేవు కదా, అందుకే మనకు రోగాలు. రామకృష్ణ పరమహంస చిన్న ఇది చెప్పేసి దీని ముందు మాట్లాడారు. స్వామి దగ్గరికి వచ్చాడు శిష్యుడు, ఎవరు వచ్చాడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి స్వామి పొలంలోని నుయ్యి తవ్వుదామని ప్రయత్నం చేశాను, నీళ్లు పడలేదు. 30 అడుగులు తవ్విన తర్వాత నా మిత్రుడు ఎవడో వచ్చి ఇక్కడ తవ్వుతున్నానంటే, ఇక్కడ కాదు ఆ పక్కన అటు పక్కన ఇంకో దగ్గర చూపించాడు. అక్కడ తవ్వాను, అక్కడ తవ్విన తర్వాత 60 అడుగులు తవ్వాను, అక్కడ కూడా పడలేదు అని. ఇంతలో ఇంకోటి వచ్చి వాడి మాట నమ్మేవేమిటి, అక్కడ తర్వాత వాడి అసలేం తెలియదు, వాడి మాట నమ్ముకో. అలా కాదు ఇంకో పక్క చూపించాడు, వాడు తవ్విన దగ్గరికి వెళ్తే 100 అడుగులు తవ్వాను, అయినా నీరు రాలేదు. ఒకడు చెప్పాడు ఆ 100 అడుగులు మొదటి నువ్వు తవ్విన దగ్గర తప్పితే పడి ఉండేదేమో, నీ ప్రయత్నం నువ్వు కూడా ఎవడో ఏదో చెప్పాడో నువ్వెందుకు వెళ్ళావు స్వామి అంటే. అలాగే ఇప్పుడు అక్కడికెక్కడికో వెళ్ళి ఇక్కడికెక్కడికో వెళ్ళి మనం ఒక ప్రాక్టీస్ నమ్ముకొని చేయాలి. చాలా స్లోగా చేసిన నువ్వు దగ్గర కూర్చొని చేసుకో, ఒకే ప్రాక్టీస్. ఆశ్రమానికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, ఇవన్నీ ఎందుకు వద్దు సార్. నేను చెప్పదు స్వామి, ఆ మహాత్ములు చెప్పిన మాటలు నేను చదివి చెప్తూ ఉంటాను. అలా ఏంటంటే ఇలా ఇంకొక చిన్నది అలాంటిదే మన కే విశ్వనాథ్ గారు చెప్పారు ఈ స్టోరీ. ఏంటంటే ఒక పెట్టక ఆ గుడికి వెళ్ళారంట భార్య భర్తలు. వెళ్ళిన తర్వాత ఆ గుడి బయట ఒక కొంత దూరంలోని ప్రాంగణంలో నీళ్ళు తవ్వుతున్నారంట ఇద్దరు. ఏంటంటే తవ్వుతున్నారు మామూలుగా క్యాజువల్గా ఎవరు తవ్వుకున్నారు. ఇంకో గుడికి వెళ్ళారు అదే రోజు వాళ్ళిద్దరు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తవ్వుతున్నాడు. వాటి అప్పుడు కూడా ఏమనిపించలే. 3వ గుడికి ఆ రోజే ఇంకో గుళ్ళని తిరిగేద్దాం, ఊళ్ళో ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ కూడా తవ్వుతున్నాను. ఏంటి వాళ్ళ ఇదేంటి నాకు ఎక్కడో వీళ్ళని చూసినట్టుంది, ఇదేంటి ఇలా తవ్వుతూనే ఉన్నారంటే నీళ్ళు తవ్వుతుంది, నీళ్ళు కోసం తవ్వుతుంది. అదేంటి అక్కడ ఒకే రోజు మీరు ఎక్కడ పడితే అక్కడ తవ్వుతారంటే మీరు ఒకే రోజు అన్ని గుళ్ళకి తిరుగుతున్నారు కదా, అన్ని గుళ్ళు తిరిగేస్తుంటే వచ్చేస్తుంది నీళ్ళు తవ్వుతూ వస్తుందా అని అడిగట్టు ఈయన. మీరు అన్ని గుళ్ళకి తిరిగేస్తే ఒకే రోజు పుణ్యం వచ్చేస్తుందా? అలాగా ఏంటంటే ఒకే రోజు మనం చేసేస్తూ ఉంటే కాదు, ఒకే రోజు కాదు. అందుకని ఎక్కడ మనం ప్రయత్నం చేసామో దాన్ని మనం విడిచిపెట్టకుండా దాని పట్టుదలగా ఒక దిన తీసుకొని అది లక్ష్యం సాధించగలిగితే అందుకని అక్కడికి వెళ్ళిపోదామా, ఇక్కడికి వెళ్ళిపోదామా. ఉన్నాయి, దేశం నిండా ఉన్నాయి, అడుగడుగునా ఉన్నాయి. చెప్పేవాళ్ళు ఉన్నారు, చేయించేవాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకునే వాళ్ళు మనకి కూడా టైం ఫ్యాక్ట్. మనకు అనుకూలమైంది ఒకటి పెట్టుకొని చేసుకోవాలి. మన ఇంటి మన తన శరీరంగా మన ఇంటి వెనకాల మన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి, మన గురించి ఆలోచించుకోవాలి. ఇవన్నీ చూసుకుని కదా ఏదైనా మనం చేయాలి. అంటే అన్నీ వదిలిపెట్టి ఒక అరగంట గంట ఈ ఉన్న చోటే మనం చేసుకోగలిగితే చాలు. ఎక్కడికో ఏదో సాధించలేదు, వజ్రాలు కానీ తీసుకున్నట్టు 1 అవర్ మన దగ్గర స్పెండ్ చేయగలం. ఎక్కడో లేడు దేవుడు, ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు. ఎక్కడ లేడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. అదే కదా చెప్పాడు ప్రహ్లాదుడు, ఏం చెప్పాడు, ఇందుగరడందు లేడు సందేహములది ఎందెందు వెతికించొచ్చిన అంతందే గరడు దగ్గర సర్వోపన్నాడు. అంటే ఇక సంబంధం ఉన్నాడు, కొట్టు చూడు అన్నట్టు కొట్టాడు వచ్చాడు. ఎక్కడ పంచభూతాల్లో ఆయన సర్వాంతర్యామి ఆయన నిండుకున్నాడు. తెలుసుకోవడంలో అంతర్యామి అంత లోపలే ఉన్నాడు, ఎక్కడో కాదు. ఎక్కడికో తెలియకే వెతుకుతున్నావు దేవుడిని, ఎక్కడో లేదు, లోపలే ఉన్నాడు. ఆయన తెలుసుకున్న వాళ్ళు మహర్షులు, తెలియని వాడు మానవుడు. తెలిసిన వాడే మహర్షి, తెలియని వాడు మానవుడే, మామూలు మనిషి. మనిషి తెలియని తెలుసుకున్నవాడు మహర్షి. అంటే ఇప్పుడు మనలో దేవుడిని ఎలా తెలుసుకుంటామంటే ఎందుకు తెలుసుకున్నాం? మనం లోపల ఉన్నటువంటి భగవంతుని బయట తీసుకుపోయి ఆయన ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. పరమాత్మ అది ఎప్పుడు ఆధ్యాత్మిక రామాయణం గురించి 2 ముక్కలు చెప్తాను. అదే గురించి రికార్డ్ చేస్తున్నట్టు చెప్పండి చెప్పండి. ఆధ్యాత్మిక రామాయణం అంటే ఏం లేదు, ఆయన శ్రీరామచంద్రమూర్తి పరమాత్మ, సీతాదేవి జీవాత్మ. ఆయన అనుసరించి జీవాత్మ పరమాత్మ ఎప్పుడు అనుసంధానం కలిసే ఉంటాయి, 2 కలిసే ఉంటాయి. ఎక్కడికి అందుకనే ఆవిడ అయోధ్యని విడిచిపెట్టి రాముడు అరణ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను మీ వెంటే ఉంటానని ఆయన వెంటే వచ్చేసింది. మీరు ఎక్కడ ఉంటే నాకు అక్కడ అయోధ్య ఉంది.
సీతాదేవి. అందుకని ఆవిడ మహాపతివ్రత అయింది. ఎందుకంటే రాముని విడిచి నేను ఉండలేను, నేను ఉంటాను. ఆ జీవాత్మ పరమాత్మల సంగమమే ఆధ్యాత్మిక రామాయణం. అందుకే అంత పరమ పవిత్రమైనది. దాని గురించి అంతర్లీనంగా తెలుసుకున్నాడు. మహర్షులు చెప్పిన మాట ఇది. ఇందులో వచ్చిన దాని జీవాత్మ పరమాత్మ కలిసే ఉన్నాయి. ఎక్కడి వరకు ఉన్నాయి? పంచవటిలో మాయలేడిని చూసినంత వరకు. మాయలేడి ఉండదు, మాయలేడిని చూసింది. అది నాకు కావాలని అది సీతాదేవి. అంటే ఏంటి? జీవాత్మకి కోరికలు ఉంటాయి. అంటే మనం జీవులవి. పరమాత్మ ఏం చెప్పాడు? అది మాయలేడి, బంగారు లేడి ఎక్కడా ఉండదు. నాకు కావాలి, నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమి కోరలేదు, ఆ మాయలేడి నాకు తెచ్చి ఇవ్వండి. అది ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమన్నా చెప్పండి, నా మీద మీకు ప్రేమ ఉంటే తెచ్చిస్తారు. సరే ఉంది కాబట్టి ఆయన వెళ్ళాడు. వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు వీళ్ళిద్దరూ, లక్ష్మణుడు వచ్చాడా వెళ్ళాడా పక్కన పెడితే, వీళ్ళిద్దరూ విడిపోవడానికి మాయలేడే కారణం. అవునా కాదా? ఈ జీవాత్మ పరమాత్మ విడిపోయారు. ఎప్పుడైతే మనిషిలో ఉండేటువంటి కోరిక ప్రజ్వరిల్లి, ఆ కోరికే మనిషిని ఆ పరమాత్ముడికి దూరం చేస్తుంది. ఇదే ఆధ్యాత్మిక రామాయణం. ఈ మళ్ళీ ఎప్పుడు కలుసుకున్నారు? తన తప్పేదో తను తెలుసుకుని, అయ్యో నేను అందువల్ల కదా అతనికి నేను దూరం అయిపోయాను రామచంద్రమూర్తికి అని చెప్పి సీతాదేవి అశోకవనంలో దుఃఖించి తనంతట తానుగా తెలుసుకున్నది. ఆ తత్వాన్ని బట్టి మళ్ళీ పరమాత్మకు దగ్గర అయింది. బాగుంది. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్మయ అమృతంగమ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ నారాయణ. ఇవి జాగ్రత్త నేను అంటే వేసేవారు, ఎక్కడెక్కడ వేస్తే నేను నేను చెప్పాను, ఇలా తిరగడం నాకు ఇది ఉండదు, టైం ఉంటుందండి, షిఫ్ట్ డ్యూటీస్ కూడా ఉండేది అవ్వదు అని చెప్పేసి ఆంధ్రదేవి గారు చెప్తుంది. ఎన్నో చదివాక మనం చదివిన విజ్ఞానం 10 మందికి పంచడమే కదా. ఇది మనం దాచుకుంటే ఏముందండి మన దగ్గర. అవునండి, అవునవును. విజ్ఞానం అనేటువంటిది అందరికీ నలుగురికి పంచితే ఏదో ఉపయోగపడుతుంది. అంతేగాని మన దగ్గర స్టోర్ చేసుకుని ఏదో దాచుకోవాల్సింది. అవును. రండి వెళ్ళిపోదాం. జై శ్రీరామ్.